తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో భాగంగా అబద్దాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ డాక్టర్ సెల్ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. రైతు భరోసాను అన్నదాత సుఖీభావుగా పేరు మార్చి పెద్ద ఎత్తున కోత విధించి అరకొర డబ్బులు ఖాతాలకు జమ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడడం చంద్రబాబుకు తగదని అన్నారు. పుట్టపర్తిలో స్పేస్ ఇండియా, ఓర్వకలలో విమానాల విడిభాగాలకు సంబంధించిన పరిశ్రమ, కొప్పర్తిలో డ్రోన్ కు సంబంధించిన పరికరాల పరిశ్రమ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం దారుణమని అన్నారు. ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని. కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేనే రైతుకి రాజుని, నేనే రైతులకు వెన్నెముకని, నేను లేకపోతే వ్యవసాయమే లేదు, నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు. వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, సారీ టు సే దిస్, యాక్షన్ చెయ్యొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు. ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా, దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. 2014లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 4 సార్లు, ఇప్పుడు ప్రస్తుతం 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. 2 సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే రైతులంటే ఆయనకి ఎంత వివక్ష అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మనం చూసుకుంటే మా నాయకుడు 2019లో ముఖ్యమంత్రి అయ్యే ముందు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన సమయంలో రైతుల యొక్క కన్నీళ్ళని, కష్టాలని, బాధల్ని దగ్గరుండి చూసి మా నాయకుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసం రైతు భరోసా అనే పథకాన్ని, వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని సృష్టించి 11,000 రైతు భరోసా కేంద్రాలను పెట్టి ప్రతి ఒక్క రైతుకి నేరుగా సంవత్సరానికి 13,500 రూపాయలు తమ అకౌంట్లలో జమ అయ్యేలాగా చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 13,500 కాకుండా రైతులకి సంబంధించి వ్యవసాయ రుణాలు అతి తక్కువ వడ్డీలో రైతులకి వ్యవసాయ రుణాలు ఇచ్చినాడు. అంత గొప్ప వ్యక్తి. ఇవన్నీ ఆయన స్వలాభం కోసమో ఇంకోటి పార్టీ కార్యక్రమాల కోసమో ఎటువంటి దాని గురించి చేసింది కాదు. కేవలం ఆయన ప్రభుత్వంలో మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరిగింది. అదే తీసుకుంటే ఈయన ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం ఇచ్చే పథకానికి పేరు మార్చి 20,000 నేను ఇస్తానని ఈరోజు రైతుకి అని చెప్పుకుంటున్నాడు. 20,000 నువ్వు ఎలా ఇస్తున్నావు? 14,000 రూపాయలు నువ్వు సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తున్నావు. 14,000 రూపాయలు, మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎవరు ఏది చేసినా నీ ఖాతాలో చేసుకోవడం నీకు అలవాటే. మీకు అర్థమవుతుందా? మా ప్రభుత్వంలో మేము 52 లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇచ్చినాం. మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన 1.5 సంవత్సరం దగ్గర 18 నెలలు మొదటిసారి ఇస్తున్నారు అన్నదాత సుఖీభవ. ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు? కేవలం 47 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే వ్యత్యాసం 5 లక్షల మంది కోత విధించినారు. రాష్ట్రంలో, దేశంలోనే గర్వించదగ్గ నాయకుడు మా నాయకుడు. రైతుల గురించి ఆలోచించి ఉచిత కరెంటు దేశంలో ఎక్కడనుందా రైతులకు ఇచ్చింది? నువ్వు ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలు నీ అనుభవంలో కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళల్లో కానీ నువ్వు ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించినావా? రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. మనం ఇంకా చూసుకుంటే
నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తా అంటే చాలా 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 జాలిగా ఉంది. ఎందుకంటారా, ఆయనకి నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే గుర్తొస్తున్నాయి. పథకాల పేర్లు మార్చలేక, పథకాలను అమలు చేయలేక, సంపద సృష్టించలేక, ఆ పథకాలని తీసేయలేక, పాపం మింగలేక కక్కలేక ఆ పథకాలకి ఇంకా ఏదో ఒక పేరు మనమే సృష్టించినట్టు సృష్టించుకొని పేర్లు మార్చిచ్చుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ప్రతి ఒక్కరూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పుడు తాజాగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 6 ప్రయాణికులు గాయపడ్డారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున అమ్మవారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ఫలపుష్పాలతో అలంకరించిన ప్రత్యేక మండపంలో పంచరాత్ర ఆగమ శాస్త్రబద్దంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను చెర్రి, తమలపాకులు, యాలకులు, లవంగాలు, తులసి, చామంతి, వక్కల మాలలతో అలంకరించారు. भगविमांसुत्रवतीनाथोकचाश्वमुखसेवितः प्रसन्नवदनशान्तप्रभाकरसमप्रभः वेत्रपाणि ऋषिकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय प्रभासायशसा ज्वलन्ते श्रियल्लोके लक्ष्मीर्मेणस्य श्री पद्मावती देव्यै नमः। ओम
श्री पद्मावती देवी తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం చెన్నైకి చెందిన దాత 8 గొడుగులను అందజేశారు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరునిండ్రవూరుకు చెందిన భాష్యకార్య కైంకర్య ట్రస్ట్ చైర్మన్ వెంపటి మాధవనాయుడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ మండపంలో 8 గొడుగులను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ గొడుగులను పద్మావతి అమ్మవారి వాహన సేవల్లో ఉపయోగించనున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్న నారా భువనేశ్వరి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చుట్టే అవినీతి లింకులు తిరుగుతున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపణ. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.